శ్రీ రామదేవుని పూజ 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు అంటూ రామదేవుని పూజను మొదలుపెట్టి పూజ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రామదేవుని యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రామదేవుని పూజను ఎవరైతే మొదలుపెట్టి పూజ చేస్తున్నారో లేదా మొదలు పెడదాం అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ పూజా విధానం మీ అందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మొత్తం 25 ప్రశ్నలకి 25 సమాధానాలు. కాబట్టి మీకు వచ్చినటువంటి ఏ సందేహమైనా సరే ఈ ప్రశ్నలో ఉండవచ్చు. కాబట్టి ఎక్కడా కూడా పూజా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూజ మీద మీకు ఎటువంటి సందేహం లేకుండా చాలా చక్కగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజనైతే చేయవచ్చు. ఈ ఒక్క పూజా వీడియో చాలండి. మీకు రామదేవుని పూజలు ఎటువంటి సందేహం ఉన్నా కూడా కరెక్ట్గా మీకు సమాధానం అయితే దొరుకుతుంది. కాబట్టి పూజాదిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటి ప్రశ్న, అందరికీ వచ్చేటటువంటి సందేహం, రామదేవుని పూజకి ఆనవాయితీ ఉండాలా అంటే ఆచారం ఉండాలని అడుగుతున్నారండి. రామదేవుని పూజకి ఎటువంటి ఆనవాయితీ ఆచారం ఉండడం అవసరం లేదు. ఎవరైనా సరే ఈ పూజా విధానాన్ని మొదలు పెట్టవచ్చు. ముఖ్యమైన ప్రశ్న, రామదేవుని పూజ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా ముగించాలి అంటే రామదేవుని పూజ సహజంగా మాఘమాసంలో మొదలుపెట్టి 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు అంటూ పూజను మొదలు పెడతారండి. మరి ఎలా ముగించాలి అంటే 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు పూజ పూర్తి చేసిన తర్వాత స్వామివారికి నివేదన చేసి మీ శక్తి కొలది ఒకరికైనా సరే భోజనం పెట్టడం లేదా గుళ్ళో గురువు గారికి స్వయంపాక దానం ఇచ్చి పూజను ముగించాలి. అలాగే రామదేవుని పూజకి ఏ దేవుని పూజించాలి, ఒకవేళ పటం లేకపోతే ఏం చేయాలని అడుగుతున్నారండి. రామదేవుని పూజా విధానము మనం శ్రీరాముల వారి పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజలో పెట్టి పూజ చేయవలసి ఉంటుంది. రాముల వారికి ఈ పూజను చేయాలండి. ఒకవేళ పటం లేనప్పటికీ కూడా 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు పూజను మొదలు పెడుతున్నప్పుడు ఒకసారి పూజా పటాన్ని తీసుకువచ్చి చక్కగా స్వామివారి పటం పెట్టి పూజ చేస్తే మంచిది. అయితే మరొక పటం ఏదైనా పెట్టి పూజ చేయవచ్చు అంటే అసలు ఆప్షనే లేదండి. కాబట్టి రాముల వారి యొక్క పట్టాభిషేకం ఇంట్లో ఉంటే చాలా మంచిది. అలాగే రామదేవుని పూజ కూడా రాముల వారికి చేయాలి. ఎక్కువ మంది అడిగినట్టు ప్రశ్న ఏమిటి అంటే స్వామివారికి నైవేద్యం మనం నివేదన చేస్తాం అంటే చాలామంది తెలుసండి. శ్రీ రామదేవుని కథ పూజా పుస్తకంలో ఉంటుంది. అసలు నైవేద్యం ఎలా తయారు చేయాలి, అలాగే స్వామివారికి ఎలా నివేదన చేయాలి, తర్వాత ఏం చేయాలని కూడా ఉంటుంది. కాబట్టి స్వామివారి యొక్క పూజ చేసేటప్పుడు రామదేవుని కథ కూడా చదవాలండి. కాబట్టి పూజా పుస్తకం తప్పనిసరిగా ఉండాలి. గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఇక స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం గోధుమ రవ్వ నూకతోటి స్వామివారికి ఆ గోధుమ రవ్వదే పచ్చిదేనండి, ఇంకా ఏమీ లేకుండా అందులో కొద్దిగా ఆవు పాలు అలాగే కొద్దిగా పంచదార వేసి ఉండలుగా చేసి స్వామివారికి 5 ఉండల నివేదన చేయవలసి ఉంటుంది నైవేద్యంగా. నా యొక్క పూజ పూర్తి యొక్క నమ్మకంతో చెప్తున్నానండి. స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం గోధుమ రవ్వ నూకతోనే చేయవలసి ఉంటుంది. మీకు పూజా పుస్తకంలో కూడా ఉంటుంది చాలా క్లియర్గా. ఇక్కడ మీరు చూస్తున్నది తెల్ల రవ్వ అంటే సూజీ రవ్వ అంటారు కదండి. ఆ రవ్వ లడ్డూలు చేసేటటువంటి రవ్వతోటి మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఆ రవ్వతో కూడా చేయవచ్చా అంటే మీకు ఆప్షనల్ అనమాట. గోధుమ రవ్వ కనుక ఒక్కొక్కసారి ఇంట్లో నిండుగా ఉండవచ్చు. కాబట్టి ఆ టైంలో ఇలా సూజీ రవ్వతో కూడా చేయవచ్చు అని మాత్రమే నేను పూజా విధానం షేర్ చేశానండి. అంతేగాని సూజీ రవ్వతోనే చేయాలని మాత్రం కాదు. గోధుమ రవ్వ నూక, ఆవు పాలు, పంచదార అంతేనండి, ఇంకేమీ వేయనవసరం లేదు. అలా అని చెప్పి అలాగే డైరెక్ట్గా స్వామివారి ముందు కూర్చొని చక్కగా ఒక ప్లేట్లో ఇలా కలుపుకొని 5 ఉండలను చేసి స్వామివారికి నివేదించవలసి ఉంటుంది. అయితే స్వామివారికి 5 ఉండలు నివేదించిన తర్వాత ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ కుటుంబ సభ్యులు అందరూ కలిసి తినాలండి. మరొక ఉండ ముత్తైదువుకి ఇవ్వాలి, మరొక ఉండ బ్రాహ్మణుడికి, మరొక ఉండ ఇరుగు పొరుగు వారికి అంటే ఎవరికైనా ఇవ్వవచ్చండి. ఈ విధంగా 5 ఉండలను కూడా ప్రతి వారం కూడా ఇలానే చేయాలండి. ఈ విధంగానే పంచాలి. ఇందులో మీకు ఇంకో సందేహం రావచ్చు, ఒక ఉండ కుటుంబ సభ్యులకి, ఒక ఉండ రామదేవునికి. మరి రామదేవునికి పెట్టినటువంటి ఉండ ఎవరు తినాలండి అంటే కుటుంబ సభ్యులే తినాలండి. కానీ మనకి పూజా ప్రకారంగా మనకి పూజా పుస్తకంలో కూడా ఉంటుంది. ఇది రామదేవునికి మాత్రమే అంటే స్వామివారికి నివేదించినటువంటి నైవేద్యం మనం వరప్రసాదంగా తీసుకుంటూ తినవలసి ఉంటుంది. కొంతమంది ఈ విధంగా పూజా పుస్తకంలో ఉన్నట్లుగానే గోధుమ రవ్వ నూక అలాగే పంచదార అలాగే ఆవు పాలు వేసి ఉండలుగా చేసి నివేదన చేస్తారు. మరి కొంతమంది గోధుమ రవ్వ నూకను కూడా ఆవు నేతిలో వేపి ఆ తర్వాత 2 గ్లాసులటువంటి నీళ్లు పోసి ఆ గోధుమ రవ్వను చక్కగా ఉడకనిచ్చి కొంచెంగా పంచదార వేసి ఆవు నెయ్యి వేసి ఈ విధంగా తయారు చేస్తారు. మరి కొంతమంది సూజీ రవ్వతో చేస్తారు. కాబట్టి మీ ఇంటి ఆచారాన్ని బట్టి లేదా పూజా పుస్తకం ఉన్నట్టుగానే చేస్తాము అంటే ఆ విధంగాను ఇలా ఏ విధంగానే స్వామివారి నివేదన చేయవచ్చండి. అలాగే భక్తి శ్రద్ధలతో పూజించే ప్రతి భక్తుని యొక్క కోరికలు భగవంతుడు తప్పకుండా తీరుస్తారు. కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా స్వామివారికి నైవేద్య నివేదన చేసి నేను చెప్పినట్టుగా లేదా పూజా పుస్తకంలో ఉన్నట్లుగా చేయండి.
రామదేవుని పూజను చేసినటువంటి నా యొక్క పూజ పూర్తి యొక్క నమ్మకంతో చెప్తున్నానండి. నేను ఇప్పుడు కాదండి, 5 సంవత్సరాలుగా మా పిన్ని కూడా చేస్తుంది. నేను ఒక సంవత్సరం నేను కూడా ఆచరించాను. నేను స్వామివారి యొక్క పూజా పుస్తకాన్ని నేను 5 సంవత్సరాలుగా చదువుతున్నాను, ప్రతి మాఘమాసంలో కూడా. మళ్ళీ మనలో చాలామందికి ఉన్న సందేహం గురించి కూడా చెప్తానండి. అసలు రామదేవుని పూజ ఎన్ని వారాలు చేయాలి? 5 లక్ష్మీ వారాలు, 5 ఆదివారాలు. లక్ష్మీ వారాలు అనగా గురువారాలు అనమాట. కాబట్టి గురువారాలు 5 గురువారాలు, 5 ఆదివారాలు, మొత్తం 10 వారాలు ఈ పూజను చేయవలసి ఉంటుంది. మరి 10 ఆదివారాల పూజను పూర్తి చేసే లోపు ఆడవారికి వచ్చే ఇబ్బంది అంటే పీరియడ్ వస్తుంది కదండి. మరి ఎలా లెక్క వేసుకోవాలి అంటే, పూజను మొదలుపెట్టినప్పుడు మొదటి వారం, రెండో వారం ఆటంకం లేకుండా పూజను మొదలు పెట్టండి. ఆ తర్వాత ఆటంకం వచ్చినప్పటికీ కూడా పూజను మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చు. అంటే పీరియడ్ టైం అయిన తర్వాత 5వ రోజు నాడు మీరు ఇంటిని కూడా శుభ్రం చేసుకొని, పూజా మందిరం శుభ్రం చేసుకొని మళ్ళీ పూజను మొదలు పెట్టుకొని పూజ చేయవచ్చు. ఒక సంవత్సరం అనగా మాఘమాసంలో ఈ పూజను మొదలుపెట్టి 5 లక్ష్మీ వారాలు, 5 ఆదివారాలు పూజను మొదలుపెట్టి పూజ చేశారు. మరలా వచ్చే సంవత్సరం చేయాలా అంటే అలాంటిది ఏమీ లేదండి. అంటే మీ మనసులో ఒక సంకల్పం అనుకున్నారు, స్వామివారి ముందు ఉంచారు. 5 లక్ష్మీ వారాలు, 5 ఆదివారాలు పూజను పూర్తి చేసి స్వామివారికి చక్కగా పూజను పూర్తి చేసుకున్నారు. మీ సంకల్పం నెరవేరింది. మీ మనసులో మళ్ళీ మీ ఆలోచన వస్తుందండి, స్వామివారికి మళ్ళీ మాఘమాసం పూజ చేసుకుంటే మా యొక్క కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడు. కాబట్టి స్వామివారి యొక్క పూజను చేశామంటే ఇంట్లో అటువంటి అన్ని అద్భుతాలు జరుగుతాయని నా ఉద్దేశం అన్నమాట. కాబట్టే కనుకదండి మా పిన్ని వాళ్ళు కూడా 5 సంవత్సరాల నుంచి పూజనైతే చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి అనుగ్రహం వలన వారు అనుకున్న సంకల్పాలన్నీ కూడా నెరవేరాయి. కాబట్టి నేను నా యొక్క పూజ పూర్తి నమ్మకంతో ఈ విషయాన్ని అయితే చెప్పగలను. మరి గర్భిణీ స్త్రీలు ఈ పూజను చేయవచ్చా అంటే, 5 నెలలు నిండిన తర్వాత లేదా 7 నెలలు నిండే లోపు ఈ పూజనైతే చేయవచ్చండి. కాబట్టి ఈ నెలల్లో ఉన్నవారు మాత్రమే గర్భిణీ స్త్రీలు పూజను చేయవచ్చండి. మీ ఇంట్లో కూడా ఒకసారి కనుక్కొని పూజను మొదలు పెట్టవచ్చు. ఇంకా రామదేవుని పూజను దేవుని మందిరంలో చేయాలా లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజను చేయాలా అంటే, ఎప్పుడైనా సరే మనం పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు స్వామివారి యొక్క పటాన్ని సపరేట్గా పెట్టి పూజ చేస్తేనే మంచిదండి. కానీ మాకు ఓపిక లేదు, మాకు సమయం లేదు అనుకున్న వారు ఎవరైనా సరే పూజా మందిరంలో పెట్టి కూడా పూజ చేయవచ్చు. ఎందుకంటే స్వామివారిని పూజిద్దామన్న ఒక ఆలోచన చాలా గొప్పది. కాబట్టి ఇలానే చేయాలని మాత్రం కంఠపాఠంగా మాత్రం నేను చెప్పను. మనం పూజా విధానాలు ముందుగా చెప్పుకున్నట్లుగా స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం గోధుమ రవ్వ నూకతో కానీ సూజీ రవ్వతో కానీ చేయాలి అని. అలాగే ఇవి కాకుండా ఇంకేమైనా నైవేద్యాలు పెట్టవచ్చా అంటే పెట్టవచ్చండి. పండ్లు పెట్టవచ్చు, పాలు పెట్టవచ్చు, అలాగే పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం ఇటువంటివి ఏమైనా సరే ప్రతి వారం కూడా నివేదన చేయవచ్చు. ఒక వారం పెట్టాం కదా ప్రతి వారం ఇలానే చేయాలని అనుకోకండి. మీ శక్తి కొలది మీరు ఏమైనా సరే స్వామివారికి నివేదన చేయవచ్చు. ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యం మాత్రం ఇలా తెల్ల రవ్వతో కానీ లేదంటే గోధుమ రవ్వ నూకతో కానీ చేసినటువంటి ఈ 5 వండలు నివేదించవలసి ఉంటుంది. అలాగే శ్రీ రామదేవుని పూజలో ఉపవాసం ఉండాలా అంటే, ఉపవాసం ఉండాలని నియమం అయితే లేదండి, పూజా పుస్తకంలో కూడా ఉండదు. కాబట్టి ఈ రోజున పాటించవలసిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఆ నియమాల గురించి కూడా చెప్తాను. కానీ ఈ పూజను ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అంటే ఉదయమే చేయాలండి. ఉదయం వేళ పూజ చేసుకోవాలి. సపరేట్గా పూజాపీఠను పెట్టిన దేవుని మందిరంలో పూజ చేసినప్పటికీ కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ దీపారాధన చేయాలి. ఇంకా రామదేవుని పూజకు ఎటువంటి నియమాలు పాటించాలి అంటే, స్వామివారి పూజను ఉదయమే చేయాలండి. అలాగే రాముల వారి పూజను ఎప్పుడైతే మొదలు పెడుతున్నామో అంటే శ్రీ రామదేవుని పూజను మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మరి 5 లక్ష్మీ వారాలు, 5 ఆదివారాలు ప్రతి గురువారం వేళ ఉదయం వేళ పూజ చేయాలి, సాయంత్రం వేళ పూజ చేయాలి. అలాగే ఆదివారం వేళ ఉదయం వేళ పూజ చేయాలి, సాయంత్రం వేళ పూజ చేయాలి. ఎప్పుడైతే స్వామివారి పూజ చేస్తున్నామో ఆ రోజు నియమనిష్టలతో ఉండాలి. అంటే ఉపవాసం ఉండాలని కాదండి. ఆ రోజు ఎవరితోటి గొడవలు పడకూడదు, ఎవరిని దూషించకూడదు, ఇంటిని ప్రశాంతంగా ఉంచాలి. స్వామివారు ఇంట్లోకి దయచేసే వేళ ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉండాలి. బూజులు అవి అలాగే వేలబడుతూ ఉండకూడదండి. కాబట్టి ఇంటిని శుచి శుభ్రత ఉంచుకోవాలి. దేవుని మందిరం కూడా శుచిగా ఉంచుకోవాలి. పూజా స్థలాన్ని కూడా శుచిగా ఉంచి స్వామివారిని దయచేయమని ఆహ్వానించి పూజనైతే మొదలు పెట్టాలి. అయితే ఈ రోజున గోళ్ళను కత్తిరించకూడదు, ఇంటిని పూజా గదిని కూడా ఈరోజు శుభ్రం చేయకూడదు. అంటే ఆదివారం వేళ, గురువారం వేళ మీరు ఇంటిని పూజా గదిని శుభ్రం చేయకూడదండి. మిగతా రోజు శుభ్రం చేసుకుని పూజకు ముందుగా అన్ని సిద్ధం చేసుకుని పూజ చేయవలసి ఉంటుంది. ఈ రోజున ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు, తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఇటువంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇంకా రామదేవుని పూజను మొదలుపెట్టిన దగ్గర నుండి కూడా ఆయా వారాలలో నాన్ వెజ్ తినకూడదా లేదా పూజలు పూర్తయ్యేంత వరకు తినకూడదా అంటే, శ్రీ రామదేవుని పూజా విధానం 5 లక్ష్మీ వారాలు, 5 ఆదివారాలు, మొత్తం 10 వారాలు. కాబట్టి ఆయా వారాలలో అంటే ఆదివారం వేళ, గురువారం వేళ మాత్రమే ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు, తినకూడదు.
మిగతా రోజుల్లో మిగతా వారాల్లో అయితే మాత్రం ఇంట్లో వండుకోవచ్చు, తినవచ్చు. మళ్ళీ ఇంటిని శుచి శుభ్రతగా ఉంచుకొని పూజను మొదలుపెట్టుకొని పూజ అయితే చేయవచ్చు. 5 లక్ష్మీ వారాలు, 5 ఆదివారాలు అంటే ఇన్ని వారాలు అనగా స్వామివారి పూజ చేసిన తర్వాత అనంతరం ఎవరికైనా భోజనాలు పెట్టాలా అంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి. మనకి పూజా పుస్తకంలో కూడా ఉండదు. కాబట్టి రాముల వారిని ఇంటికి పిలిచి మనం ఆహ్వానించి పూజలే చేశాం కాబట్టి వచ్చింది ఎవరైనా సరే ఒక మనిషికి భోజనం పెడితే చాలా మంచిదండి. అంటే 10 వారాలు పూజ పూర్తయిన తర్వాత 10వ వారం కానీ, 10 వారాలు పూర్తయిన తర్వాత 11వ వారం కానీ ఇంటికి ఎవరినైనా ఇంటికి పిలిచి ఒక మనిషికి భోజనం పెడితే మంచిది. లేదండి మేము ఇలా చేయలేము అంటే ఒకరిని పిలిస్తే ఒకళ్ళకి కోపము, ఎవరిని పిలవాలో తెలియదు, లేదా పిలిచిన ఎవరు రారు అనుకున్న వారు ఎవరైనా సరే మీరు గుళ్ళో ఉన్న గురువు గారికి స్వయం పాకదానం ఒక పూటకి తినడానికి స్వయం పాకదానం చేస్తే మంచిది. లేదా కుటుంబం మొత్తానికి అంటే గుళ్ళో గురువు గారు యొక్క కుటుంబం మొత్తం కనుక తినడానికి ఒక పూట భోజనానికి సరిపడా స్వయం పాకదానం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. శ్రీ రామదేవుని పూజను లక్ష్మీవారము అలాగే ఆదివారం వేళ పూజ చేస్తాం కదండి. ప్రతి వారం కూడా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసినప్పుడు మరి ఆ పూజాపీఠను ప్రతి వారం కూడా అంటే ఇప్పుడు గురువారం నాడు పూజ చేశామండి, మరి శుక్రవారం ఉద్వాసన పలకవచ్చా, ఆదివారం ఉదయం వేళ పూజ చేసుకున్నాము, మరి ఎప్పుడు ఉద్వాసన పలకాలి అంటే మీరు ఈ రోజున లక్ష్మీవారం వేళ ఈ పూజనైతే మొదలు పెట్టుకోవాలండి. ఎవరైతే మొదటిసారి మొదలు పెడుతున్నారో వారు తప్పనిసరిగా ఏదైనా ఒక లక్ష్మీవారం వేళ మాఘమాసంలో మొదలు పెట్టుకోండి. ఒకవేళ మీకు మాఘమాసంలో కనుక పూజ చేయడం కుదరినప్పుడు ఏ మాసంలో అయినా సరే మీరు ఈ పూజను మొదలుపెట్టి పూజను పూర్తి చేయవచ్చు. సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు ఎవరైతే చేశారో వారు తప్పనిసరిగా గురువారం వేళ ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయండి. మరి మరుసటి రోజు శుక్రవారం వస్తుంది కదండి, పూజాపీఠను కదపవచ్చా అంటే ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసిన తర్వాత సాయంత్రం వేళ పూజాపీఠను కదిపి తీసేయండి. ఇక మళ్ళీ ఆదివారం వేళ పూజను మొదలు పెట్టుకున్నారు, అప్పుడు మళ్ళీ సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేసి ఆదివారం ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయండి. మళ్ళీ అప్పుడు కూడా పూజాపీఠను సాయంత్రం వేళ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ఉండగానే పూజాపీఠను కదిపి తీయండి. మామూలుగా అయితే మనం పూజలు చేసేటప్పుడు పూజా వ్రతాలు ఆచరిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా పూజ చేసిన రోజు మాత్రం ఉద్వాసన పలకము, మరుసటి రోజు మాత్రమే ఉద్వాసన పలుకుతాం. ఇప్పుడు 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారాలు పూజను చేస్తున్నాం. మరి గురువారం వేళ పూజ చేస్తే శుక్రవారం వేళ ఉద్వాసన పలకకూడదండి. మరలా శనివారం వేళ ఉద్వాసన పలకాలి. ఆ మరుసటి రోజు ఆదివారం వస్తుంది. మళ్ళీ ఆదివారం వేళ కూడా స్వామివారి పూజ చేయాలి. ఎప్పటికప్పుడు కూడా స్వామివారికి పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ అయితే చేయవలసి ఉంటుందండి. అంతేగాని ఒకే పీటను పెట్టి 10 వారాలు కూడా పూజ అనేది చేయకూడదు. ఎందుకు అంటే 10 వారాలు అనగా మనకి కరెక్ట్గా 3 నెలలు సమయం కూడా పడుతుందండి. పీరియడ్ టైమ్స్ వల్ల కూడా చూసుకున్నట్లయితే మొత్తం 100 రోజులు కాబట్టి ప్రతిరోజు కూడా సకల ఉపచారాలతో స్వామివారికి షోడశ ఉపచారాలతోటి ఉదయం వేళ సాయంత్రం వేళ మధ్యాహ్నం వేళ పూజ చేయడం అందరికి కూడా సాధ్యం కాని పని. ఎందుకంటే కుటుంబ సమస్యల వల్ల కాబట్టి స్వామివారికి ఇలా పూజ చేయడం కుదరదండి. ఎప్పటికప్పుడు పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ అయితే చేయవలసి ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ఉద్వాసన కూడా పలకాలండి. స్వామివారిని పిలిచి సకల ఉపచారాలతో పూజ చేసిన తర్వాత ఉద్వాసన కూడా పలకాలి. మరి మేము దేవుని మందిరంలో పూజ చేసుకుంటున్నామండి, మరి మేము ఉద్వాసన పలకాలా అంటే దేవుని మందిరంలో పూజ చేసిన ఎవరికీ కూడా ఉద్వాసన పలకాల నియమం లేదండి. కాబట్టి మీరు ఉద్వాసన పలకనవసరం లేదు. అసలు ఉద్వాసన ఎలా పలకాలి, అసలు పలికేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏమిటి అంటే ఉద్వాసన పలకడం అంటే స్వామివారి పూజాపీఠను 3 సార్లు ఎత్తి పెట్టడము, అలాగే స్వామివారి పటము విగ్రహాలు కూడా అలా 3 సార్లు ఎత్తిపెట్టి యథాస్థానంలో పెట్టిన తర్వాత స్వామివారికి నమస్కరించుకొని మీకు ఉద్వాసన మంత్రం ఉంటుందండి. పీఠం కదిపేటప్పుడే మంత్రం అది చదవాలి. మీ స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఆ మంత్రం చదువుతూ ఉద్వాసన పలకండి. అసలు ఉద్వాసన పలకడం అంటే దాని అర్థం ఏమిటి అంటే స్వామివారిని ఇంటికి దయచేసి పిలిచి పూజ చేశాము కాబట్టి మరలా మేము పూజ చేసినప్పుడు మరలా పిలుస్తాము, వెళ్ళి రండి స్వామి అని చెప్పి స్వామివారికి నమస్కరించుకోవడం అనమాట. రామదేవుని పూజలో వినాయకుడిని పెట్టాలా అంటే పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టవచ్చా, లేదా విగ్రహం పెట్టవచ్చా అంటే మీ దగ్గర విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి, లేదా పసుపు వినాయకుడిని చేసుకోండి. ఏ వారానికి ఆ వారం తప్పనిసరిగా విడివిడిగా పసుపు వినాయకుడిని చేసుకోవాల్సింది. మరలా ఆ పసుపు వినాయకుడిని మీరు పారే నదిలో, బావిలో, పచ్చని చెట్టు మొదల్లో పువ్వులు అలాగే ఆకులు అవన్నీ పెడతాం కదండి పూజలు, అవన్నీ కూడా అలా తీసి మీరు ఆ నిర్మాల్యం అంతా కూడా పచ్చని చెట్టు మొదల్లో, బావిలో, పారే నదిలో వేయవచ్చు. రామదేవుని పూజలో కలశం అఖండ దీపం ఉంటుందా లేదా పెట్టాలా అంటే రామదేవుని పూజలో అసలు కలశం అఖండ దీపం అనేది ఉండదండి. మీరు మామూలుగా ఇలా స్వామివారిని పూజ చేసుకోవడం, పూజా పుస్తకంలో ఉన్న అష్టోత్తరం చదవడం, సకల ఉపచారాలతో అంటే షోడశ ఉపచారాలతో స్వామివారిని ఆరాధన చేయటం, ఆ తర్వాత శ్రీ రామదేవుని కథను తప్పనిసరిగా వినడం లేదా చదవటం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఇంకా మాఘమాసంలో పూజ చేయడం కుదరని వారు ఎప్పుడైనా పూజను చేయవచ్చా అంటే ఏ మాసంలో మొదలు పెట్టవచ్చా అంటే పెట్టవచ్చండి. మీరు మాఘమాసంలో పూజ చేయడం కుదరని వారు ఎవరైనా సరే ఏ మాసంలో అయినా సరే మీరు శ్రీ రామదేవుని పూజను మొదలుపెట్టి పూజను పూర్తి చేయవచ్చు.
ఇంకా కుటుంబ సభ్యులందరూ కలిసి శ్రీ రామదేవుని పూజను చేయాలంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి. మీరు ఒక్కరే ఈ పూజనైతే చేసుకోవచ్చు. మగవారు, ఆడవారు, పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఈ పూజను చేయవచ్చు. ఎవరికి వారే ఈ పూజను చేసుకోవచ్చు. ఇంకా శ్రీ రామదేవుని పూజను మొదలుపెట్టిన తర్వాత ఊరు వెళ్ళవచ్చా అంటే పొలిమేరను దాటవచ్చా అంటే స్వామివారి పూజను చేసిన రోజున స్వామివారికి ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయాలంటే తప్పనిసరిగా. కాబట్టి ఆ రోజున తప్ప మిగతా రోజుల్లో మీరు ఊరది వెళ్ళవచ్చు. అలాగే పొలిమేర కూడా దాటవచ్చు. ఒకవేళ ఉదయం పూజ చేసిన తర్వాత వెళ్ళవచ్చునా అంటే సాయంత్రం వేళ ఎవరైనా పూజ చేసిన వారి ఇంట్లో ఉంటే మీరు వెళ్ళవచ్చండి. మరి ఈ పూజను మగవారు పూజ చేయవచ్చా అంటే చేయవచ్చండి. శ్రీ రామదేవుని పూజలో తాంబూలానికి చాలా విశిష్టత ఉందండి. మరి ఈ తాంబూలం ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరికైనా ముత్తైదుకి ఇవ్వవచ్చండి. అంటే మనకి రామదేవుని పూజలో స్వామివారు పెట్టినటువంటి నైవేద్యం 5 ఉండలు పెడతాం కదా! 5 ఉండల్లో ఒక ఉండ కూడా తాంబూలంలో పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది ముత్తైదువుకి. ఒకటేమో బ్రాహ్మణుడికి, ఒకటి ఇరుగు పొరుగు వారికి, ఒకటి కుటుంబ సభ్యులకి, ఒకటి రామదేవునికి. ముత్తైదుకి ఇవ్వడం కుదరనప్పుడు ఎవరికైనా మగవారికి ఇవ్వవచ్చా అంటే ఇంట్లో వారికి కాదండి. బయట మగవారికి ఎవరికైనా సరే ఇంటికి పిలిచి ఇవ్వాలి. మరి శ్రీ రామదేవుని పూజలో 5 లక్ష్మీ వారాలు, 5 ఆదివారాలు మరి ప్రతిరోజు కూడా అంటే ప్రతి వారం కూడా తలంట స్నానం చెయ్యాలా అంటే తలంట స్నానం తప్పనిసరిగా చేయాలండి. ఉదయమే లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని దేవుని మందిరం కూడా శుభ్రం చేసుకొని స్వామివారి చక్కగా పూజ అది ఆచరించవచ్చు. అలాగే శ్రీ రామదేవుని కథా పుస్తకం గనక ఒకవేళ దొరకనట్లయితే ఏం చేయాలి అంటే మీకు గూగుల్ పీడిఎఫ్ రూపంలో రామదేవుని పూజ ఎలా చేయాలి అనేది వ్రత కథతో సహా ఉందండి. కాబట్టి చక్కగా ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. చక్కగా తెలుగులో చదువుకోవచ్చు మీరు ఫోన్ అది చేతిలో పట్టుకొని. మాకు చదవడం రాదు అనుకున్న వారెవరైనా లేదా తప్పులు దొర్లుతాయి అనుకున్న వారెవరైనా సరే మనకి యూట్యూబ్ వీడియోస్‌లో కూడా శ్రీ రామదేవుని పూజ ఎలా చేయాలనే విషయం కూడా చాలా చక్కగా ఉంది. చక్కగా మీరు ఆ వీడియో పెట్టుకొని పూజను చేసుకోవచ్చు. కథను కూడా వినవచ్చు. ఎవరైతే శ్రీ రామదేవుని పూజను మొదలు పెడదాం అనుకుంటున్నారో వారు అసలు పూజలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే పూజలో ముందు అసలు ఏం చేయాలని తెలుసుకుందామండి. స్వామివారి పటం కావాలి. స్వామివారికి ఈ రోజున తులసి దళాలతో అష్టోత్తరం చదవవచ్చు. ఇంకా ఇంటిని శుచిగా శుభ్రతగా ఉంచుకోవాలి. మీరు తలంట స్నానం చేయాలి. అలాగే మీరు కథ చదివేటప్పుడు ఎవరైనా వినటానికి ఇరుగు పొరుగు అని పిలిచి ఆ కథను మీరు చదవటంతో పాటుగా వారు వినేలాగా చేయటం వలన స్వామివారికి అనుగ్రహం ఇంకా మీకు శుభప్రదంగా కలుగుతుందండి. మరి ఏం చేయకూడదు అంటే ఇంట్లో విడిచిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు. ఎవరిని దూషించకూడదు. ఒకరి మీద అసూయ పడి ఒకరి మీద ఒకరి చాడీలు చెప్పకూడదు. అలాగే గోళ్ళను కత్తిరించకూడదు. జుత్తును కత్తిరించకూడదు. ఇటువంటి చిన్న చిన్న నియమాలైతే తప్పనిసరిగా పాటించాలండి. అలాగే తప్పనిసరిగా స్వామివారికి నివేదించిన నైవేద్యం కుటుంబ సభ్యులందరూ తినాలి. అలాగే అష్టోత్తరం చదివినప్పుడు కానీ స్వామివారికి పువ్వులతో కానీ అక్షంతో కానీ పూజ చేసినప్పుడు అక్షంతలు స్వామివారి ముందు కొన్ని ఉంచి మీరు తల మీద కొన్ని అక్షంతలు వేసుకొని కుటుంబ సభ్యులకు కూడా అక్షంతలు అనేది ఇవ్వాలి. తప్పనిసరిగా అక్షంతలు వేసుకోవాలండి. అప్పుడే స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ శ్రీ రామదేవుని పూజ అనేది ఎవరైనా చేయవచ్చండి. స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. స్వామివారి యొక్క పూజను పూర్తి చేసిన తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మీ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలని మీరు అనుకున్న సంకల్పాలు కూడా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు శ్రీ రామదేవుని పూజా విధానంలో ఇంకా ఏమైనా పూజలో సందేహాలు ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ అడగండి. తప్పకుండా సమాధానం చెప్తాను. మరొక పూజా వీడియోతో కలుసుకుంటాను. నమస్కారం.